హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపిస్తుంది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది పోరంకి లొకేషన్ వచ్చేసి పోరంకి అనమాట. ఈచ్ ఫ్లోరు 2 ఫ్లాట్స్ వస్తాయి. ఒకటి డబుల్ బెడ్రూము, ఇంకొకటి ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట. ట్రిపుల్ బెడ్రూమ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అనమాట. ఫ్లాట్ అయితే చక్కగా స్పేషియస్గా ఉంది అండ్ అఫోర్డబుల్ బడ్జెట్లో, కంఫర్టబుల్ బడ్జెట్లో అయితే రెడీ చేశారు ఫ్లాట్ అయితే. ఇప్పుడు చూపిస్తున్నదంతా హాలు ప్లస్ డైనింగ్ అవుతుందన్నమాట. ఇదంతా మన మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్. రోడ్ వచ్చేసేపటికి సౌత్ రోడ్ అవుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈచ్ ఫ్లోరు ట్రిపుల్ బెడ్రూము విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఈ ఫ్లాట్ అయితే చూపిస్తాను చూడండి. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ చాలా మంచి క్వాలిటీతో అయితే మెయింటైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లాట్. ఇది వచ్చేసేపటికి డైనింగ్ ఏరియా అవుతుంది. ఇదంతా ఇది డైనింగ్ ఏరియా అండ్ ఇది వచ్చేసేపటికి హాల్ అవుతుంది అనమాట. అందుకే ఈ పక్కన మనకి టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. ఇదంతా టీవీ యూనిట్ అవుతుంది. ఇదైతే మెయిన్ అయితే ఇలా వస్తుంది ఫ్లాట్. ఎంట్రన్స్ నుంచి కంబైన్డ్గా మనకి హాలు ప్లస్ డైనింగ్ వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసేపటికి ఇదండి మాస్టర్ బెడ్రూమ్ అయితే. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ 2x4 వెట్రిఫైడ్ టైల్స్ విత్ స్లైడింగ్ డోర్స్తో కబోర్డ్స్ అయితే ఇచ్చారు. విత్ కబోర్డ్స్తోనే. దీని డీటెయిల్స్ చూసుకుంటే 1550 ప్లింత్ వస్తుంది. 1550 టోటల్ అనమాట. ప్లింత్ వచ్చేసేపటికి 1150, ఒక 48 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది విత్ కబోర్డ్స్. అండ్ దీని ప్రైస్ వచ్చేసేపటికి 70 lakhs పడుతుంది అనమాట. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒక 100 meters లోపు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసేపటికి కిచెన్ అవుతుంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. కిచెన్లోనే మనకి దేవుడు మందిరం కూడా ఇచ్చారన్నమాట, పూజా మందిరం. అండ్ ఇది వాష్ ఏరియా విత్ సేఫ్టీ గ్రిల్స్, రోడ్ వైపు వాష్ ఏరియా అండ్ సేఫ్టీ గ్రిల్స్. ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు కిచెన్లో. విత్ ఫుల్లీ కబోర్డ్స్తో కిచెన్ అయితే ఉంది. రెడీ టు మూవ్లో ఉంది ఫ్లాట్ అయితే. టోటల్గా 5 ఫ్లాట్స్ అనమాట. 5 floors 10 ఫ్లాట్స్ వస్తాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసారుగా చాలా చాలా స్పేషియస్గా ఉంది. 1150 వచ్చినా కానీ. అండ్ సపరేట్ బాల్కనీ కూడా వచ్చింది. విత్ ఫ్రెంచ్ డోర్ ఇచ్చేసి బాల్కనీ ఇచ్చారు. ఇది బాల్కనీ అవుతుంది, ఫ్రెంచ్ డోర్ విత్ బాల్కనీ. ఇదేమో సెకండ్ బెడ్రూము. ఇదంతా సెకండ్ బెడ్రూము. సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. ఫుల్లీ సీలింగ్తో సెకండ్ బెడ్రూమ్ ఉంది. సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది విత్ యూపీవీసీ విండోసు, ఇది సేఫ్టీ గ్రిల్స్తో. అండ్ థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. అండ్ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇది అవుతుంది. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. థర్డ్ బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్తో. అండ్ సెట్ బ్యాక్స్ కూడా బాగా వచ్చినాయి. ఎస్బీఐ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎస్బీఐలో కూడా లోన్ వస్తుంది అనమాట. ఇది అప్రూవ్డ్, సిఆర్డీ అప్రూవ్డ్ ఫ్లాట్స్. అపార్ట్మెంట్ వచ్చేసేపటికి 48 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది. 1550 ఏమో టోటల్ అవుతుంది. 1150 ప్లింత్, 48 గజాలు అన్డివైడెడ్ షేర్ అనమాట. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది పోరంకి లొకాలిటీలో ఉంటుంది. నియర్ ప్రియా పికిల్స్ అనమాట. మెయిన్ రోడ్కి అయితే 100 meters డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ రోడ్ కూడా 33 feet సిమెంట్ రోడ్ అనమాట. సో ఓవరాల్గా ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 70 lakhs పడుతుంది ప్రైస్ అయితే. కావాల్సిన వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.